ముత్తురెడ్డి గారి కబ్జాల వ్యవహారంపై ఒకానొక సందర్భంలో ఆయన కన్న కూతురే ధ్వజం ఎత్తారు. ఈయన కబ్జాల విషయంపై ఒకానొక టైంలో ఆయన కన్న కూతురే ఆయన కబ్జాల వ్యవహారంపై ఎదురు తిరిగి పోరాటం చేశారు. ఇప్పుడు ఈ నోమా విల్లాస్ ఈ మొత్తం కబ్జాలని చెప్పి గతంలో మల్కాజ్గిరిగా ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దీనిపైన ఫిర్యాదు చేశాడు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆ ఫిర్యాదుపై అతీగతి లేదు. కాంప్రమైజ్ ఏమైనా అయిపోయారో తెలియదు. మరి దాంతోపాటు ఒక మనిషికి ఒకటే ఖాతా నెంబర్ ఉంటుంది, కానీ ఈ మనిషికి మాత్రం 2 ఖాతా నెంబర్లు ఉంటాయి. ఒక్కో దగ్గర ఒకటి చూపించుకుంటూ వెళ్తాడు ఈయన పూర్తిగా. మళ్ళీ ఇందులో ఈయన స్పెషలిస్ట్ సార్కి ఒక గోండాలు, బ్యాచ్, ఒక కథ అంతా మొత్తం వ్యవహారం అంతా ఉంటుంది. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 33ని అది ప్రభుత్వ భూమి అని తెలిసినా సరే దాన్ని సారు జాగ్రత్తగా పార్ట్లు కబ్జా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంత కబ్జా జరుగుతుందని అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, అందరికీ తెలుసు. మరి దీనిపైన ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? హైలైట్ ఏంటంటే ఈయన గొప్పతనం ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఈయన దందాలు, ఈయన కబ్జాలు జరుగుతూనే ఉంటాయి. ఏ పార్టీ నాయకుడు కూడా అంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే ఈయన పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏ అధికారైనా సరే అలా అధికారులను మేనేజ్ చేయటంలో, ప్రభుత్వాన్ని మేనేజ్ చేయటంలో, ప్రభుత్వ అధికారుల్ని బెదిరించో భయపెట్టో మరి ఏ విధంగా అయినా సరే లొంగ తీసుకోవటంలో ఈసారి స్పెషలిస్ట్ అట. ఈసారి చేసిన దందాలు అలా ఇలా కాదు, చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు ఒకసారి. ఇదిగో గతంలో ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశాడు ఈయన గురించి. ఇదిగోండి, ఖాతా నెంబర్ 28గా సృష్టించిన నకిలీ పట్టా పాస్బుక్ తాలూకు ఆధారం ఇది. 28గా సృష్టించాడు ఈయన. ఖాతా నెంబర్ 71కి ఎలా మారింది? రికార్డులు ట్యాంపరింగ్ కాదా? ఒక వ్యక్తికి 2 ఖాతా నెంబర్లు ఎలా ఉంటాయి? ఇక్కడేమో ఖాతా నెంబర్ 28 ఉంది, ఇక్కడేమో ఖాతా నెంబర్ 71 ఉంది. దాంతోపాటుగా ఈ మొత్తం వ్యవహారంపై గతంలో ముఖ్యమంత్రి రాసిన లేఖ ఇది. ఎప్పుడు? 12 జూలై 2019 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి అప్పుడు ఈయన ఎంపీగా ఉన్నప్పుడు రాసిన లెటర్ ఇది. రికార్డులు ట్యాంపరింగ్ జరిగిన ఒక అద్భుతమైన కథ అల్లారు. దొంగ పాస్బుక్ సృష్టించారు, ఆపై ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గతంలో ఆ రికార్డులు తగలబడిపోయాయి అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? దొంగ పాస్బుక్ సృష్టించారు. విచిత్రం ఏంటంటే అలా కబ్జా చేసిన భూమిలో ప్లాటింగ్ చేసి అమాయకులకు అంటగట్టారు. అంతేకాదు మరోసారి అదే పద్ధతిలో రెండోసారి కూడా అమాయకులకు అంటగట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ 2 సార్లు చేసిన ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మేము హైడ్రా తీసుకొచ్చాం, మేము ప్రభుత్వ భూముల్ని వాటిని విపరీతంగా కాపాడుతున్నామని చెప్పుకున్న టైంలో కూడా 3వసారి మళ్ళీ అని దందాకి తరలిపోయాడు.